కృతదద్దీం దద్దద్దీం తద్దగిటగతాదగిటతగ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 తం తిత్తక్కుత్తం దీనిదిగిటతాహతగిటతగ తిత్తలంగు తలంగుతం తద్దిమిగిట దిద్దిమిగిటతగ తిత్తలంగు తలంగుతం తాదగిట. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. రసాభావాః అభినయాః ధర్మీ వృత్తి ప్రవృత్తయః సిద్ధిస్వరా తథాతోద్యం గానం రంగస్య సంగ్రహాన్న. అంటే ఈ శ్లోకం నాట్యంలోని ముఖ్యమైన అంశాలను తెలియజేస్తుంది. రసం, భావం, అభినయం నాట్యానికి ప్రాణం వంటి. సంగీతం, వాద్యం, వేదిక కలిసి నాట్యాన్ని సంపూర్ణంగా చేస్తాయి. అంటే అన్ని కళల సమ్మేళనమే నాట్యం అని అర్థం. నాట్యనిధి కార్యక్రమాన్ని ప్రోత్సహించి మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి 3వ ఎపిసోడ్లో ఏమేమి అంశాలు ఉన్నాయో చూద్దామా. మొదటగా వ్యాయామం. వ్యాయామం శరీరానికి బలం ఇస్తుంది. నాట్యం ఆ బలానికి అందం ఇస్తుంది. వ్యాయామం శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చితే నాట్యం శరీరానికి అందాన్ని ఇస్తుంది. సరే, మరి ఈరోజు చిన్నారులందరూ కూడా ఏ ఏ వ్యాయామాలతో మీ ముందుకు రాబోతున్నారో చూద్దామా. చిన్నారులు చేసినటువంటి చక్కటి వ్యాయామాలని వీక్షించారు కదా. ఖచ్చితంగా ఈ వ్యాయామాలని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే నాట్యానికి వ్యాయామం అనేది ఖచ్చితంగా అవసరం. తర్వాతి అంశం ప్రాయోగికం. తాండవ కృష్ణ నృత్యాలయంలో ఏవైతే ప్రాథమిక అడుగులని పిల్లలందరూ నేర్చుకుంటున్నారో అవే అడుగులు మీరు ఈ నాట్యనిధి ఎపిసోడ్ ద్వారా నేర్చుకుంటున్నారు. మరి ఈ రోజు ఏ అంశాలు మీరు నేర్చుకోబోతున్నారో తెలుసుకుందామా.
ఖచ్చితంగా ఈ అంశాలన్నిటిని కూడా సాధన చేసే ప్రయత్నం చేయండి. తర్వాతి అంశం సిద్ధాంతం. ఈరోజు సిద్ధాంతంలో కింకిణి లక్షణం గురించి తెలుసుకుందాం. కింకిణ్యాః కాంస్య విరచితాః ఏకైక అంగుళికంతరం సుస్వరాస్య సురూపాస్య సూక్ష్మ నక్షత్ర దేవత బద్నేయ నీలసూత్రేణ గ్రంథిమిచ్య దృఢంబునః శతద్వయం శతం పాపి పాదయో నాట్యకారిణి అని. అంటే పాత్ర ధరించే గజ్జలు కంచువి, మంచి స్వరం కలిగినవి, మంచి రూపం కలిగినవి, నక్షత్రాల్లా మెరిసేటివి, నీలం రంగు సూత్రంతో 100 లేదా 200 చొప్పున నాట్య కళాకారులు ధరించాలి అని. తర్వాతి అంశం నాట్యం, శాస్త్రం, ప్రశ్నోత్తరం. నాట్యం పట్ల సంపూర్ణమైన జ్ఞానం, అవగాహన రావడం కోసమే నాట్యం, శాస్త్రం, ప్రశ్నోత్తరం అనే అంశాన్ని చేర్చడం జరిగింది. నాట్యనిధి 2వ ఎపిసోడ్ నాట్యం, శాస్త్రం, ప్రశ్నోత్తరం విజేత అరుణ మధు గారు. అభినందనలు అరుణ మధు గారు. మీకు నాట్య కళ పట్ల ఉన్నటువంటి అభిమానానికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నాట్యనిధి 3వ ఎపిసోడ్ నాట్యం, శాస్త్రం, ప్రశ్నోత్తరం ఏంటో చూద్దామా? చూశారు కదా, మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. విజేతని తర్వాతి ఎపిసోడ్ లో ప్రకటిస్తాము. తర్వాతి అంశం తల్లిదండ్రుల స్పందన. ఈనాటి తల్లిదండ్రుల స్పందన అనే అంశంలో ఒక ప్రైవేటు పాఠశాలకి ప్రిన్సిపల్ గా ఉంటూ తనదైన శైలిలో తన స్పందనను తెలియజేయడానికి శ్రీముఖి గారు ఇచ్చేశారు. ఆవిడ మాటంలోనే నాట్యం పట్ల ఆవిడకున్న మక్కువని తెలుసుకుందాం. నా పేరు శ్రీముఖి. నేను ఇందిరా విద్యాలయ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. మా పాప పేరు త్రయ. తాండవ కృష్ణ నృత్యాలయంలో గత సంవత్సరం నుండి కూచిపూడి నాట్యం అభ్యసిస్తుంది. నాట్యం నేర్పించుకున్నప్పటి నుంచి ఆమెలో క్రమశిక్షణ అనేది చాలా పెరిగింది. నాట్యం పట్లే కాకుండా చదువులో కూడా ముందుండాలి అనే తపన బాగా పెరిగినట్టు నేను గమనించాను. ఈ కళ అనేది మన సంస్కృతిని ఇంకొంచెం పిల్లల్లో పెంపొందించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఆమె బొట్టు పెట్టుకునే విధానం కూడా చాలా మారింది. అంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ముందుండాలి, ఏ పనిలో అయినా నేను బాగా చేయాలి, నేను ఈ కళని ప్రోత్సహించాలి అనే దాంట్లో పాప చాలా మెరుగుపడినట్టు నేను గమనించాను. సో ఇది ప్రతి పిల్లల్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది మనం గుర్తించి మన కళని ఇంప్రూవ్ చేసేలాగా పిల్లల్ని మనం ప్రోత్సహించి ఉండాలి. అట్లే ఉదయశ్రీ మేడం కూడా పిల్లల్లో ఈ నైపుణ్యాన్ని ఇంకా పెంపొందించేలాగా ప్రతిరోజు దగ్గర ఉండి ప్రతి పిల్లలకి నేర్పించడం అనేది జరిగింది. సో దీనివల్ల మా పాపలో నేను చాలా ఉత్సాహం రెట్టింపు అయినట్టు గమనించాను. సో దీన్ని ప్రతి పేరెంట్స్ కూడా ప్రతి పిల్లలకి ఏదో ఒక కళని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ముందుకు తీసుకువెళ్ళేలాగా ప్రతి ఒక్కరూ ఆలోచించి సహకరించండి పిల్లలతో. నా పేరు శ్రీ. చూశారు కదండి, తన మాటలో నాట్యం పట్ల ఉన్నటువంటి భక్తి, శ్రద్ధ. నాట్యం అనేది నిరంతరమైన ప్రక్రియ. సాధన ఉంటేనే నాట్యానికి విలువ ఉంటుంది. సరే, మీరందరూ ఖచ్చితంగా ఈ ఎపిసోడ్లో చెప్పినటువంటి అంశాలని సాధన చేస్తారు కదా. మరొక మంచి అంశాలను తర్వాతి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.